రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రేష్టమైన నామములో కూడి చేరి వచ్చిన దేవుని పిల్లలని మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీ పక్కన ఉన్న వాళ్ళకు కూడా వందనాలు చెప్పుకోండి. ప్రైజ్ ద లార్డ్ చెప్పుకోవాలా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఈ దినం మనం క్లుప్తమైన దైవాక్య సందేశాన్ని మనం ఆలకిద్దాం. సామెతల పుస్తకం 28వ అధ్యాయం. సామెతల పుస్తకం పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల పుస్తకం 28వ అధ్యాయము 20వ వాక్యం నేను చదువుతాను, శ్రద్ధగా వినండి. 20వ వాక్యం 28:20. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడగుటకు ఆతురత పడువాడు శిక్ష నొందక పోడు. ఓ చిన్న ప్రార్థన. పరమ తండ్రి, నేను స్తుతిస్తున్నాను. చదవబడిన లేఖంలో నుండి మాతో మీరు మాట్లాడి కేవలం నీ ఘనమైన నామానికి మాత్రమే మహిమయు ఘనతయు ప్రభావాలు మీరు చెల్లించుకోనమని, వినగల చెవిని అంగీకరించగలిగిన మనస్సును మా అందరికీ మీరు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలోనున్నా, ఇంకేమి కోరుకోనయ్యా, అసలు ఇంకేమి. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. హల్లెలూయా. మరొకసారి ప్రభునామలో కూడి చేరి వచ్చిన దేవుని పిల్లల్ని మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చదవబడినటువంటి దేవుని వాక్యంలో ఈ దినం మనం ప్రభువు సన్నిధిలో నమ్మకంగా ఏ విషయాల్లో ఉండాలో కొద్ది మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. సామెతల పుస్తకం 28వ అధ్యాయము 20వ వచనంలో మనం చదువుకున్న మాటలో ఉంది, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ఎవరు నమ్మకస్తులుగా ఉంటారో వారి జీవితాల్లో దేవుడేమిస్తాడు? ఆశీర్వాదాలను ఇస్తాడు, దీవెనను కుమ్మరిస్తాడు. ప్రభు పైన నీవెంత నమ్మకం ఉంచితే అన్ని ఆశీర్వాదాలు, అన్ని దీవెనలను ప్రభు మనకి అనుగ్రహిస్తాడు. గలతీయులకు రాసినటువంటి పత్రికలో ప్రభువు మాట్లాడుతుంటాడు, బుద్ధి విజ్ఞాన సర్వసంపదలు నాయందు గుప్తమై ఉన్నాయి. ప్రభు దగ్గర మనకు కావలసినటువంటి సమస్తాన్ని ఆయన ఉంచాడు. ఆయన సంపదల గని. ఆయన ఎవరంట? సంపదల గని. ఎవరికి ఎప్పుడు ఏది ఇవ్వాలని ఆయన ఆశిస్తాడో, ఎవరికి ఎప్పుడు ఏది ఇవ్వడం దేవుని చిత్తములో ఉందో వాటన్నిటిని నిశ్చయముగా మనం ఆరాధించే దేవుడు మనకిస్తాడు. దేవుని వాక్యములో మనం చూసినప్పుడు ఏ మనుషుడును నమ్మదగినవాడు కాదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మనం అర్థం చేసుకోగలిగితే, నీవు నమ్మకంగా ఉంటే ఖచ్చితమైనటువంటి దీవెన 100% దేవుడిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన పరిశుద్ధ గ్రంథం రెండు ప్రాముఖ్యమైనటువంటి సంగతుల పైన ఆధారపడింది. నెంబర్ 1 అదేంటి అంటే ప్రేమ. దేనిపైన? ప్రేమ కలిగి ఉంటే ధర్మశాస్త్రం అంతటిని నీవు నెరవేర్చినట్లే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. రెండవదిగా విశ్వాసము లేక నమ్మకం. దేనిపైన ఉందంట? విశ్వాసం లేక నమ్మకం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి దేవుడు సమస్తాన్ని సాధ్యపరిచే దేవుడు. అయితే మన యొక్క విశ్వాస పరిమాణం దేవుని పైన మనం ఉంచినటువంటి పరిమాణాన్ని బట్టే కార్యాన్ని చేస్తాడు. ఉదాహరణకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఓ శరీరములో అనారోగ్యత ఏర్పడింది. కొంతమంది ప్రార్థించినప్పుడు వెంటనే ప్రార్థన ఆలకించి దేవుడు నెమ్మదిస్తాడు. కొంతమంది ప్రార్థన చేసినప్పుడు కొన్ని గంటల తర్వాత విడుదలిస్తాడు. ఉదయం ప్రార్థన చేస్తే సాయంకాలం విడుదల రావచ్చు. కొంతమంది ప్రార్థన చేసినప్పుడు ఒక రోజు తర్వాత విడుదల వారికి ఇవ్వచ్చు.
కొంతమంది ప్రార్థించినప్పుడు మరి కొన్ని దినాలైనా కానీ వారి జీవితంలో ఏమి రాదు, స్వస్థత రాదు. అంటే దీన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మనము ప్రభువు పైన ఎంత నమ్మకం ఉంచేమో, ఎంతగా ప్రభువు పైన ఆధారపడుతున్నామో, విశ్వాసం ఉంచేమో, ఆ క్వాంటిటీని బట్టి, ఆ యొక్క పరిమాణాన్ని బట్టి దేవుడు ఏం చేస్తారంటే మనకు సహాయం చేస్తాడు. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చునయ్యా? దేవుని వలన తప్ప మరి ఏ దిక్కు నుండి మనకు సహాయము లేదు. యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనంలో మరి తన సహోదరుని కోల్పోయినటువంటి లాజరు మరియ మార్తల కుటుంబంలో సహోదరుని కోల్పోయినటువంటి సందర్భం, సహోదరుని కోల్పోయినటువంటి ఆ ప్రాముఖ్యమైనటువంటి సందర్భంలో ఆయన రోగిగా ఉన్నప్పుడే చెప్పారు. ఎప్పుడంటే రోగిగా ఉన్నప్పుడే కబురు చేశారు. రోగిగా ఉన్నప్పుడు కబురు చేసిన, రోగముతో ఉన్నప్పుడు కబురు చేసిన యేసు ప్రభు వారు అక్కడికి రాలేకపోయాడు. ఆయనకి తెలుసు ఎప్పుడు వచ్చినా దేవుడు అద్భుతము చేయగలిగిన వాడని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరియ నమ్ముతుంది, ఒకవేళ ఈ దినం రాకపోయిన ప్రభు వచ్చిన రోజైనా నా సహోదరుని జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు. తనకు ప్రభు పైన ఉండినటువంటి నమ్మకాన్ని బట్టి దేవుడు అద్భుతాన్ని చేయగలిగిన వాడనే విశ్వాసం ఉంచింది. చనిపోయాడు, సమాధిలో పెట్టారు. పెట్టిన 4వ దినం వచ్చాడు యేసు ప్రభు వారు. ఎన్నో రోజు? 4th డే. 4వ దినం వచ్చిన తర్వాత మార్తమ్మ యేసు ప్రభు వారికి వెళ్ళి అలాగే చూస్తూ ఉంది. యేసు ప్రభు వారికి వెళ్ళి చూస్తుంటే ఆమె, నేను మిమ్మల్ని చూడగలుగుతున్నాను, మీరు నన్ను చూడగలుగుతున్నారు. అయితే నా అంతరంగ స్వభావం ఏంటో, నా పరిస్థితి ఏంటో యూ డోంట్ నో, మీకు తెలీదు. మీ అంతరంగములో ఏముందో కూడా నాకు తెలియదు. అయితే మనం ఆరాధించే దేవుడు ఎవరు అంటే, హృదయ అంతరంగములను పరిశీలన చేయగలిగిన దేవుడు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభునామం మహిమపడదాం. హల్లెలూయా. అంతరంగాల్ని పరిశీలన చేయగలిగిన దేవుడు. మార్తేమో పై రూపాన్ని చూస్తా, యేసు ప్రభు వారిని చూస్తూ ఆమె హృదయములో అనుకుంటుంది, ఇప్పుడు వచ్చాడు ఏం చేయడానికి? ఈ టైంలో వచ్చాడు. 4వ రోజు మేం బాధలో ఉన్నప్పుడు కబురు చేస్తే రాలేకపోయాడు. నా తమ్ముడికి బాగలేనప్పుడు మేము కబురు చేస్తే, స్నేహితుడు కదా, దేవుడు కదా అని మేము కబురు చేస్తే రాలేకపోయాడే, ఇప్పుడు వచ్చి ఇంక ఈయన ఏం చేస్తాడులే అనుకుంటుంది హృదయంలో. వెంటనే ప్రభు మార్త వైపు చూస్తూ అంటాడు, మార్త మార్త, నీవు నమ్మితే నా మహిమను నీవు చూడబోతున్నావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనము చేస్తున్న ప్రార్థన, మనం కారుస్తున్న కన్నీటిని దేవుడు ఏం చేయడంటే ఎప్పుడు వ్యర్థపరిచేవాడు కాదు. అందుకే చెప్తున్నాడు ఇక్కడ, ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాదు. మనము నమ్మదగని వారమైనా మనల్ని నమ్మి పరిచర్యను అప్పగించాడు దేవుడు. మనను నమ్మి కుటుంబాన్ని దేవుడు అప్పగించాడు. నిన్ను నమ్మే బిడ్డల భవిష్యత్తు జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చగలిగిన తల్లిదండ్రులుగా మీరు ఉంటారనే పిల్లల్ని మీకు ఇచ్చాడు. నిన్ను నమ్మే ద్రాక్ష తోట అయిన దేవుని సంఘములో ఓ అంజూరపు చెట్టు వలె ప్రభు నిన్ను తీసుకొచ్చే సంఘములో నాటాడు. నీ పైన, నా పైన ప్రభువుకున్న నమ్మకం ఈ దినాలలో ప్రభువు పైన మనకంత నమ్మకం లేదు. అమ్మ పైన నమ్మకం, నాన్న పైన నమ్మకం, స్నేహితుల పైన నమ్మకం, దైవజనుల ప్రార్థనల పైన నమ్మకం, లోకం పైన ఉన్నటువంటి నమ్మకం ఎవరిపైన లేదంటే జీవము కలిగిన దేవుని పైన లేదు. పరిస్థితిని బట్టి కాదు నమ్మకం రావాల్సింది. ఏదో ఒక ఆపద ఎదురైనప్పుడు కాదు నమ్మకం రావాల్సింది. ఏదో ఒక కష్టం ఎదురైనప్పుడు కాదు నమ్మకం రావాల్సింది. ఎప్పుడు రావాలి అంటే ఆయన దేవుడు అని నీవు 24 hours నీ బ్రతుకు దినములన్నీ ఆయనే నమ్ముకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 118వ కీర్తన 8-9 వచనాలు అంటాడు, రాజులను నమ్ముకొనుడి కంటే, నరులను నమ్ముకొనుడి కంటే యెహోవాను నమ్ముకోవడం మంచిది. వాడు ధన్యుడు. దేవుని ఆశ్రయించేవాడు ధన్యకరమైన జీవితాన్ని అనుభవిస్తాడు. ఈ విధమైన శ్రేష్టమైన మాటల వాక్యములో మనం గమనించగలం. ఈ దినం మన అంశం ఏంటంటే, నీవు నమ్మకంగా ఏ ఏ విషయాల్లో ఉండాలి. నమ్మితే మహిమను చూస్తావు. నమ్మితే అసాధ్యాన్ని దేవుడు సాధ్యపరుస్తాడు.
నమ్మకమే మన క్రైస్తవ జీవితానికి పునాది. కనుక నీ నమ్మకాన్ని బట్టే దేవుడు నీ జీవితంలో ఏదైనా చేయగలుగుతాడు. స్థిరపరిచేవాడు, బలపరిచేవాడు, మన యొక్క వ్యక్తిగత ఆత్మీయ జీవితాల్లో కావలసిన ప్రతి ఆశీర్వాదాన్ని ఇవ్వగలిగిన వాడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఆయన ఎవరు అంటే విలాపవాక్యముల పుస్తకం 3వ అధ్యాయం, విలాపవాక్యముల పుస్తకం 3వ అధ్యాయం 26వ వచనం, 25, 26 వచనాల్లో ఉంటుంది. నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడు అంటాడు. ఎంత నమ్మదగిన దేవుడు అంట? ఎంత చూడాలి నాకెళ్ళి. ఎంత నమ్మదగినోడా? సరిపోని ఎంత? సరిపోని ఇంత? సరే ఈ మందిరం అంతా లేదా మనంతా కాదు. ఎంత నమ్మదగిన దేవుడు అంటే ఎంతైనా అంటే ఇక దానికి కొలతలేనే లేదు. కొలతలేనంత నమ్మకం నీకుంటే కొలతలేనన్ని దీవెనలు నా దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీవు నమ్మకం ఉంచినటువంటి పరిమాణాన్ని బట్టే నా దేవుడు నీకేం చేస్తారంటే నమ్మకమైన వారి జీవితంలో అట్టి ఆశీర్వాదాలను దేవుడు అనుగ్రహిస్తాడు. చూద్దాం కొన్ని మాటలు దేవుని వాక్యములో ఏ ఏ విషయాల్లో మనం నమ్మకాన్ని వహించాలో 2-3 సందర్భాలు దేవుని వాక్యములో నేను మీకు పరిచయం చేయడానికి కొరకే ఆశిస్తున్నాను. దేవుని వాక్యములో దినవృత్తాంతముల 2వ గ్రంథం, దినవృత్తాంతముల 2వ గ్రంథం 31వ అధ్యాయము 20వ వచనం. ఎవరైనా చదవండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 31వ అధ్యాయము 20వ వచనం. చదువు. 31, 20. హిజ్కియా యూదా దేశమంతటను ఎలాగు జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయచ్చు వచ్చెను. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమేందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లెను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. హిజ్కియా రాజు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే హిజ్కియా రాజు చిన్న వయసులోనే తన తండ్రి భయంకరమైనటువంటి కోపాన్ని పుట్టించే కార్యాలు చేశాడు దేవుని ఎదుట. దేవునికి అవిధేయకరమైన అసహ్యకరమైనటువంటి కార్యాలను చేస్తూ వచ్చిన తన తండ్రి మృతి తరువాత బాలుడుగా ఉన్నటువంటి తనని రాజ్య పరిపాలన చేయడానికి ప్రజలు దేవుడు ఎన్నుకుని నిలబెడితే మొట్టమొదటి దినమే, మొదటి సంవత్సరం, మొదటి దినం, మొదటి నెలలో తండ్రి గారేమో మందిరపు తలుపులు మూసేసి దేవుని మందిరాన్ని అపవిత్రపరిచినటువంటి కార్యాన్ని తండ్రి చేస్తే, ఇతడేమో దేవుని మందిరపు తలుపులను తెరచి, ఎప్పుడంట సింహాసనం మీద కూర్చున్న మొదటి రోజే తన పరివారుని అధికారులు తీసుకొని ఎక్కడికి వెళ్ళాడంటే దేవుని మందిరానికి వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మందిరంలోనికి వెళ్ళి దేవునికి అవిధేయకరమైనటువంటి తన తండ్రి చేసిన ప్రతి పాపాన్ని, అవిధేయతను ప్రభు దగ్గర ఒప్పుకుంటూ దేవుని మందిరములో నిషిద్ధముగా తనకేవేవి కనబడ్డాయో, దేవుని మందిరములో ఏవి ఉండకూడనటువంటి వస్తువులు ఉన్నాయో వాటన్నిటిని ఏం చేశారంటే నిషిద్ధమైన వాటన్నిటిని తీసివేసి కిద్రోను వాగులో పడవేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అలాంటి హిజ్కియాను గురించి దేవుడు ఏమంటున్నాడంటే ధర్మశాస్త్ర విషయములో, సేవ విషయములో, మందిరపు పని విషయములో యథార్థముగా ఉండి అతడు హృదయపూర్వకంగా చేసి నమ్మకముంచాడు గనుక అతడు వర్ధిల్లెను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. హిజ్కియా జీవితాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన ఓ ప్రాముఖ్యమైనటువంటి పాఠం, నీవే విషయంలో నమ్మకంగా ఉండాలి అంటే దేవుని కార్యముల విషయంలో నమ్మకంగా ఉండాలి. ప్రతివాడును తన సొంత కార్యములను చూచుకొనుచున్నాడు కానీ నా పనిని ఎవడు చేయట్లేదని ప్రభువు బాధపడుతున్నాడు. అయితే మనము ఈ దినము నుండి అయినా దేవుని యొక్క కార్యాల విషయం, అనగా దేవుని విషయంలో, ఎవరి విషయంలో? దేవుని విషయంలో మనం ఎలాగుండాలంటే నమ్మకంగా
ఉండాలి. అంత నమ్మకంగా అతడు ఉన్నాడు గనుక మరణకరమైన రోగము తనకు వచ్చిన వెంటనే యెషయా ప్రవక్త వచ్చి నీవు బ్రతకవు, చనిపోతావు అని చెప్తే గోడ తట్టు తన ముఖమును తిప్పుకొని కన్నీళ్లు విడిచుచు ప్రభువు పాద సన్నిధిలో ప్రార్థించగా ప్రార్థించిన ప్రార్థనను దేవుడు ఆలకించి అద్భుతమైనటువంటి కార్యాన్ని 15 సంవత్సరాలు ఆయుష్ను దేవుడు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు ఇచ్చాడో తెలుసా? అతడు దేవుని యందలి ఉంచిన నమ్మకాన్ని బట్టి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక నీవు దేవుని యందు నమ్మకం ఉంచితే, నమ్మకముగా ఆయన కార్యాలను యందు నమ్మకం నీవు ఉంచితే నీవు వర్ధిల్ల చేయబడతావు, ఆయుష్కాలాన్ని కూడా పొందుకోగలుగుతావు. సెకండ్ వన్, రెండో మాట చూద్దాం. ఏ విషయములో మనం నమ్మకంగా ఉండాలి అంటే దేవుని వాక్యములు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘానికి లేఖ రాస్తూ మొదటి పత్రిక, కొరింథీలకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వాక్యాన్ని చదువుదాం. 4:17 చదువుమా. ఇందు నిమిత్తం ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడును అగు తిమోతిని నీ యొద్దకు పంపి ఉన్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకున్న విధమును, అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు విధమును మీకు జ్ఞాపకము చేయుచున్నాను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అపోస్తలుడైనటువంటి పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతిని గురించి చెప్తున్నాడు ఈ మాట. నేను అతనికి ఏం బోధించానో మీకేం బోధించానో వాటన్నిటి విషయంలో తిమోతి ఎలాగున్నాడంటే నమ్మకస్తుడుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అతడు నమ్మకస్తుడిగా ఉన్నాడు కనుక అతడు ఏ స్థలములోకి వెళ్ళినా ఎలాగున్నాడు? అపనమ్మకస్తుల్ని ఎవరన్నా పిలుస్తారా? పిలవరు. ఒకసారి చూస్తారు, వాడి పరిస్థితి బాగలేదు అనుకో, నమ్మకస్తులైన వారికి ఏదైనా అప్పగించడానికి ప్రయత్నం చేస్తారు. కానీ అపనమ్మకంగా ఏదో డౌట్ఫుల్గా ఉంటే అలాంటి వారికి ఏ బాధ్యత కూడా అప్పగించరు. మొట్టమొదటిది దేవుని యందు నమ్మకంగా ఉండాలి. ఏ విషయాలంట? దేవుని యందు, దేవుని కార్యాలను నమ్మకస్తులుగా ఉండాలి. రెండవదిగా దైవజనుని ఎదుట నీవు ఎలాగుండాలి? నమ్మకంగా ఉండాలి. ఆత్మీయ కుమారుడు, ఇప్పుడు నేను మీకు ఆత్మీయ తండ్రిగా ఉన్నాను, మీరు నాకు పిల్లలుగా ఉన్నారు కనుక, అలాగే మా ఆత్మీయ తండ్రి గారి ఎదుట మేము ఆత్మీయ పిల్లలుగా ఉన్నాం కనుక ఆయన ఎదుట మేమును, నా ఎదుట మీరును ఎలాగుండాలి? నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా మీరుంటే నమ్మకంగా మీరుంటే నిశ్చయముగా నమ్మకస్తులైన వారికి దీవెనలు మెండుగా దేవుడు ఇస్తాడు. మూడో మాట చూద్దాం. దేవుని వాక్యంలో మూడో మాటను జ్ఞాపకం చేస్తాను. దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే సంఖ్యాకాండ గ్రంథం 12వ అధ్యాయం. సంఖ్యాకాండ గ్రంథం 12వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదువుదాం. 12:7 అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరి గురించి ఈ మాట అన్నారు? మనందరికి అర్థమైంది. మోషే గురించి దేవుడు చెప్తున్నాడు. ఏమని? భూమి మీద అతని వంటి సాత్వికుడు మరొకడు లేడు, సకల విద్యా ప్రావీణ్యత కలిగిన వాడు, హెబ్రీయుడు, నాకు ఇష్టమైన కుమారుడు, నా సేవకుడు అని చెప్తూ అతని గురించి ఏం సాక్ష్యం చెప్పాడంటే అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మనందరికి గృహాలు ఉన్నాయి కదా, దేవునికి కూడా ఒక ఇల్లు ఉంది. ఆయన ఇంటిని గురించి చెప్తున్నాడు. ఆయన ఇల్లు ఏంటంటే దేవుని సంఘం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సార్వత్రిక సంఘం. సంఘం అంటే ఏంటి? సంఘము అనే పదం ఎక్లేషియా అనే గ్రీకు పదము నుండి వచ్చింది. సంఘము అంటే దాని అర్థం ఏంటంటే యేసు రక్తమును చేత కడగబడి విమోచించబడిన దేవుని పిల్లలు, లేక దేవుని నమ్ముకున్నటువంటి వారందరూ కలిసి కూర్చొని దేవుని గణపరిచే కూడుకునే స్థలాన్ని సంఘం అన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనంలో ఏముందంటే ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం.
ఆయన సంఘములో మనం ఎలాగుండాలంటే నమ్మకముగా ఉండాలి. మొదట దేవుని ఎదుట నమ్మకంగా ఉండాలి. రెండవది నీ పైన నాయకుని ఎదుట దైవజనుల దగ్గర నమ్మకంగా ఉండాలి. మూడవదిగా ఎక్కడ నమ్మకంగా ఉండాలి? సంఘములో నమ్మకంగా ఉండాలి. సంఘములో నీకు ఏమేమి అప్పగించాడో దేవుడు దైవజనుడు ద్వారా ఆ పనుల విషయమై, ఆ కార్యాల విషయమై నీవేం చేయాలంటే నమ్మకస్తురాలుగా ప్రభువు ఎదుట కనబడాలి. ఎవడ చూడొచ్చెళ్ళని నేనున్నప్పుడు ఒకలాగా, నేను లేనప్పుడు ఇంకొకలాగా ప్రవర్తిస్తే నేను చూడకపోవచ్చు, కానీ ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. ఆయన పైన ఉన్నవాడు, మనమేమో భూమి మీద బ్రతుకుతున్న వాళ్ళం. ఎవరు చూడలేదు అనుకోకూడదు. మనం చేసే సంగతి ఎవరికి తెలియదులే, పాస్టర్ గారికి ఏం తెలుసు, ఆయన ఆడ ఉంటాడు, మరి దేవునికి ఏం తెలుసులే, మనం చేసేటువంటి పనులు అనుకోవడానికి వీల్లేదు. గెహజీ పాపం అట్లాగే అనుకున్నాడు కదా. సిరియా దేశపు నయమాన్ వచ్చి కుష్ఠరోగం వచ్చిందయ్యా నాకని ఆ ఇశ్రాయేలుడు చిన్నది ఆ పాప చెప్తే, ఆ పాప మాట విని ఎలీషా గారి దగ్గరకు వస్తే ఎలీషా ఏదో వైద్యం చేస్తాడు అనుకున్నాడు. పాపం ఆయన చాలా హాస్పిటల్ తిరిగి వచ్చాడు, చాలా చోట్ల డబ్బు ఖర్చు పెట్టాడు. ఈ దగ్గరకు వస్తే ఏదో వైద్యం చేసేస్తాడులే, ప్రశాంతంగా వెళ్ళి మందులు ఆడుకుంటే బాగుపడిపోతాను అనుకున్నాడు. కానీ ఎలీషా గారు ఒకటే మాట చెప్పాడు, నువ్వు యోర్దాను నదికి పోయి 7 సార్లు మునిగి లెగు, స్వస్థపడతావు అన్నాడు. ఇది ఒక పెద్ద అంశంలే, దాన్ని ఎప్పుడైనా మనం ధ్యానం చేద్దాం. యోర్దాను నదికి వెళ్ళాడు, 7 సార్లు మునంగా 7వ మారు మునిగి లేవగానే పసిపిల్లవాని దేహం వల్లే మార్చబడిందంట. దేవునికి స్తోత్రం చెప్పు, హల్లెలూయా. ఆ కృతజ్ఞతతో ఎలీషా గారి దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి బంగారాన్ని, బహుమతులను, కొన్ని విలువైనటువంటి వాటిని తీసుకొచ్చి ఆ దైవజనుడికి ఇవ్వబోతుంటే దైవజనుడు అన్నాడు, నాకు ఇవేమి అవసరంలే. అక్కడే ఉన్నాడు గెహజీ. అయ్యా నీకు లేకపోయిన కొద్దిగా నాకు ఇప్పించయ్యా అంటే ఇప్పించేవాడేమో. ఏం మాట్లాడలా. దైవజనుడి ఎదురు నమ్మకంగా ఉన్నట్లే ప్రవర్తించాడు. కానీ అతను దాటి వెళ్ళిపోయిన తర్వాత అతని వెనకాల వెళ్ళి ఏం చెప్పాడంటే, దైవజనుడు తెచ్చుకోమన్నాడయ్యా. మొహమాటానికి వద్దన్నాడు, కానీ నన్ను తెచ్చుకోమన్నాడు అని చెప్పి మొత్తం తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని మళ్ళీ ఏమి అరగనట్టుగా వచ్చి దైవజనుడి దగ్గర నిలబడ్డాడు. దైవజనుడు ఏమన్నాడంటే, ఎలీషా గారు అన్నాడు, అయ్యా గెహజీ ఎక్కడికి వెళ్ళొచ్చావు అన్నాడు. నేను ఆడికి వెళ్ళి నేడే ఉన్నాను అన్నాడు. మళ్ళా చెప్తాడు, ఇంకొక అవకాశం ఇద్దాంలే పాపం అని ఇంకొక అవకాశం ఇచ్చి, ఎక్కడికి వెళ్ళావు గెహజీ అని అడిగాడు. మళ్ళీ ఏమన్నాడంటే, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను అంటే ఎలీషా అన్నారు, నీ వెళ్ళినప్పుడు నా ఆత్మ నీతో రాలేదా? మనం అనుకుంటా దేవుడికి ఏం తెలియదు, దైవజనుడికి ఏం తెలియదని. ఓ చిన్న సందర్భాన్ని జ్ఞాపకం చేయడానికి ఆశిస్తున్నాను. నేను మత్తగారు ఊరిలో ఉన్నా, ఏదో ఫంక్షన్కి ఫంక్షన్కి వెళ్ళాను. చాలా లేట్ ఉంది, అందుకని కొద్దిగా కూర్చొని చైర్లోని కూర్చొని కళ్ళు మూసుకొని, గోడ పక్కన చైర్లో కూర్చొని కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటా ఉన్నా. ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఓ సహోదరుడు ఆత్మహత్య చేసుకునే ప్రయత్నాన్ని దేవుడు చూపించాడు. వెంటనే ఉలిక్కిపడి, ఫోన్ నా దగ్గర లేదు, వెంటనే ఇంట్లోకి వెళ్ళి ఫోన్ తీసుకొని వచ్చి స్పాట్లో ఫోన్ చేశాను. ఏం చేస్తున్నావు, ఏం చేయబోతున్నావు అంటే, నేనేం చేయట్లేదు అన్నాడు. నో, నువ్వు ఈ పని చేయబోతున్నావు అంటే ఫోన్లోనే ఏడ్చేశాడు. పిచ్చి పనులు చేయబాక, మనం ప్రభువుని కలిగి ఉన్నాం, ప్రభువుని నమ్ముకున్నాం. పిచ్చి పనులు చేస్తే ఉన్న శాపానికి తోడుగా ఆడికి వెళ్ళిపోతామంటే నరకానికి వెళ్ళిపోతాం రా బాబు, అట్లా చేయొద్దు, అది మంచిది కాదు అని చెప్పి ఒక 5 నిమిషాలు కనుక ఎవరు లేరు, 5 నిమిషాలు భయంకరమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆత్మహత్య ప్రయత్నం చేస్తున్న, మరి ఆయనేమో వేరే ప్రాంతంలో ఉన్నా, నేనేం వేరే ప్రాంతంలో ఉన్నా, ప్రార్థిస్తూ ఉండగా దేవుడు ఏం చేశాడంటే ఆ దర్శనాన్ని చూపించాడు. వెంటనే ఫోన్ చేయి అనిపించింది. ఆ ప్రేరేపణ బట్టి ఫోన్ చేస్తే, ఇలా చేస్తున్నావు కదా, ఏం చేయట్లేదు అంటావేంటి అంటే మౌనమైపోయాడు. ప్రార్థన చేసి అపవాది క్రియలను గద్దించిన తర్వాత క్షేమంగా ఉన్నాడు, కుటుంబాన్ని ఇచ్చాడు, ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. అన్ని విధాలుగా ప్రభు ఆశీర్వదించారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. నేనంటాను, దైవజనుడిగా మీరు చేసేది ఎవరికి తెలియదు అనుకోవచ్చు, కానీ
దేవుని సేవకుల ఆత్మ మీతోనే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని ఆత్మ మీతో పనిచేస్తూ ఉంటుంది. నిజంగా రక్షించబడితే ఏం తెలియదు అనుకోవడానికి వీల్లేదు. నువ్వేం చేస్తున్నావు కూడా దైవజనుడు మోకరించి, అయ్యా పలానోళ్ళ సంగతి ఏంటి అంటే సమస్తాన్ని దైవజనులకు ప్రత్యక్షపరుస్తాడు. అంత భక్తులా మీరు మన అడగొచ్చు. దేవుడే మాకు వాగ్దానం ఇచ్చాడు. ఏమన్నా తెలుసా? నా సేవకులకు తెలియపరచకుండా నేను ఎవ్వరికి ఏం చేయను అని వాగ్దానం ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏది జరుగుతుందో, ఏది జరగబోతుందో సమస్తాన్ని ముందుగానే ప్రభువు తన అభిషక్తులైన సేవకులకు తెలియపరుస్తాడు. ఆత్మ కలిగిన సేవకులకు తెలియపరుస్తాడు. నిష్ఠ కలిగిన సేవకులకు తెలియపరుస్తాడు. పరిశుద్ధులుగా జీవిస్తున్న వారికి తెలియపరుస్తాడు. దేవుని ఎదుట నమ్మకంగా ఉన్న దైవజనుడికి తెలియపరుస్తాడు. కనుక నీ సంఘములో నీ దేవుని ఎదుట నీవెలాగుండాలి అంటే నమ్మకస్తుడిగా ఉండాలి. గెహజీ నమ్మకాన్ని కోల్పోయాడు దైవజనుడి ఎదుట. గెహజీ సమాజం ఎదుట నమ్మకాన్ని కోల్పోయాడు. అందుకే దైవజనుడైనటువంటి ప్రవక్త అయిన ఎలీషా గారు అన్నాడు, ఏ కుష్ఠరోగాన్నైతే పోగొట్టుకుని నయమాన్ని వెళ్ళిపోతున్నావో అదే కుష్ఠరోగం నీ ఒక్కడవే చేసావు, కానీ నీవు నీ వంశపు వారు అదే కుష్ఠరోగంతో ఇబ్బంది పడిపోతారు, ఇక్కడ నుండి వెళ్ళిపోమన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మూడవదిగా సంఘములో నీవు ఎలాగుండాలి? నమ్మకంగా ఉండాలి. మోషే ద్వారా మరి మోషేతో ప్రభు మాట్లాడుతూ మోషేని గురించి సాక్ష్యం ఇస్తూ ప్రభు అంటున్నాడు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మరొక మాట చూపిస్తాను తండ్రి. దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు, దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 11వ వాక్యం, 3వ అధ్యాయం 11వ వాక్యములో ఉంటుంది, అన్ని విషయములో నీవు నమ్మకంగా ఉండాలి. ఏ విషయాల్లో అంటే చెప్తున్నాను వినండి. అన్ని విషయాలలో నమ్మకంగా ఉండాలి. పరిచర్య విషయంలో నమ్మకంగా ఉండాలి. దేవుడు నీకు ఇచ్చినవి దేవునికి ఇచ్చే వాటిలో ఎట్లాగా ఉండాలి? అరాకొరకు ఉండకూడదు. దేవుడు నీకు ఇచ్చినవి యథార్థంగా ప్రభు దగ్గర రూపాయితో సహా దేవునిది దేవునికి నీవు ఇవ్వగలిగితే నీకు రెట్టింతల ఆశీర్వాదం దేవుడిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకా అంటాడు, నీవు చేస్తున్న పనిలో, నీవు చేస్తున్న ఉద్యోగములో, నీవు చేస్తున్న వ్యాపారములో, జీవనోపాధి కొరకు దేవుడు నీకు ఏది ఇచ్చాడో దాని విషయంలో నమ్మకంగా పనిచేసి నమ్మకంగా డబ్బులు తీసుకోవాలి. డూప్లికేట్ పని చేయకూడదు. ఇప్పుడు నమ్మకంగా పని చేయకుండా ప్రతిఫలం ఆశిస్తే అది తప్పు. దేవుని వాక్య ప్రకారం అన్యులు అలా చేస్తారేమో. దేవుని కలిగినటువంటి వారు మీరు ఏ పని మీకు అప్పగించినా ఆ పనిలో మీరు ఎలాగుండాలి? ఎదుటివారు ఎదుట నమ్మకాన్ని కనపరచాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చిన డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రాత్రి దైవజనులు కూడా చెప్పారు కదా, ధనమే సమస్త కీడులకు మూలం. కనుక కొద్దిగున్నప్పుడు బలేగిస్తాం దేవునికి, విస్తారమయ్యే కొంది దేవునికి ఇవ్వాలనే మనస్సు మనకి రానే రాదు. కనుక కొంచెములో నీవు నమ్మకంగా ఉండాలి, అత్యధికమైన కానీ నీవు ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. తలాంతుల విషయంలో నమ్మకంగా ఉండాలి. పరిచర్యలో, పనిలో, డబ్బు విషయంలో. 4వదిగా తలాంతుల విషయంలో నమ్మకంగా ఉండాలి. ఒక్కొక్కరికి ప్రార్థన చేయడం రాదు పాపం. స్తోత్రం 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 అంటమే సరిపోయింది. అలాంటి వారికి కూడా దేవుడు ఏదో ఒక టాలెంట్ ఇచ్చుంటాడు, ఏదో ఒక తలాంతు దేవుడు ఇచ్చుంటాడు. నేను పెద్ద సింగర్ని కాదు, నాకేదో ఇచ్చిన స్వరంతో పాడుతూ ఉంటా. ప్రొఫెషనల్ సింగర్ని అంతకంటే కాదు. గొంతు మార్చి మాడాల్సిన అవసరం కూడా లేదు. అయినా ఒకవేళ గాడిద స్వరం లాగా నా స్వరం ఉన్న నిండు మనసుతో పరిపూర్ణంగా నేను పాడి దేవుని స్తుతిస్తుంటే అభిషేకం ప్రజలపైకి దిగి రావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక నేను పాడే పాట ప్రజలు మెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు మెచ్చుకోవాలి? దేవుడు మెచ్చుకోవాలి. కొంతమందికి పాడే తలాంతు ఉండొచ్చు, కొంతమందికి ప్రార్థించే తలాంతు ఉండొచ్చు, కొంతమంది దైవజనుడు చెప్పగా తలికే రెఫరెన్స్ చదివి అందించగలిగినటువంటి ఆ తలాంతు ఇచ్చుండొచ్చు. కొంతమంది ఏం చేయలేకపోయినా గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించే తలాంతు ఇచ్చుండొచ్చు. కొంతమందికి మందిరంలో పరిచర్య చేసే తలాంతు ఇచ్చుండొచ్చు. కొంతమందికి వంట వండే తలాంతు ఇచ్చుండొచ్చు దేవుని పరిచర్యలో. కొంతమందికి నడిపించే తలాంతు ఇచ్చుండొచ్చు. కొంతమందికి నాలాగా ఆరాధన చేసే తలంపు ఇచ్చుండొచ్చు, తలాంతు ఇచ్చుండొచ్చు.
కొంతమందికి బలమైన అభిషేకముతో దేవుని వాక్యాన్ని బోధించగలిగిన తలాంతు ఇచ్చుండొచ్చు. నేనేమంటానంటే ఇవన్నీ దేవుని పరిచర్య సంఘము ఆశీర్వాదకరంగా డెవలప్మెంట్ కొరకే ఈ తలాంతులు మీకు ఇచ్చాడు తప్ప ఇచ్చిన తలాంతులో నమ్మకం లేకుండా గర్విస్తే నీ దగ్గరున్న తలాంతును దేవుడు తీసేసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా గాంగ్ అప్పగించారని ఏది నీకు అప్పగించినా దేనిలో నీవు నిర్లక్ష్యంగా ఉండకూడదు. దేనిలో నాది నేను మేము లేకపోతే లేదని అట్టి పిచ్చి మనసు ఎప్పటికి రాకూడదు మనకి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది ఎవరిదంటే నేను కట్టుకొని పోను, నువ్వు కట్టుకొని బావు. ఎప్పటి వరకు ఉంటుందంట? ఆయన రాకడిప్పుడు, మన పోకడిప్పుడు. అప్పుడు దాకా ఈ పరిచర్య ప్రభు చిత్తంలో కొనసాగించబడుతూనే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక నీవు అన్ని విషయాల్లో ఎలాగుండాలి? నమ్మకంగా ఉండాలి. దేవుని విషయాల్లో నమ్మకంగా నీవు ఉంటే వ్యక్తిగతంగా కూడా నమ్మకంగా ఉంటావు, కుటుంబంలో నమ్మకంగా ఉంటావు, పిల్లల ఎదుట నమ్మకంగా ఉంటావు, నీ బంధువులు రక్త సంబంధుల ఎదుట కూడా నీవు ఎలాగుంటావు? నమ్మకంగా ఉంటావు. అసలు ఉండాల్సిన దానిలోనే నీకు నమ్మకం లేదనుకో, మిగిలిన వాటిలో కూడా మైనస్సే ఉంటుంది కానీ ప్లస్ నీ జీవితంలో రాదు. కనుక దేవుని యొక్క కార్యాలన్నిటి విషయంలో, అన్ని విషయాలను నీవు ఎలాగుండాలంటే వ్యక్తిగతమైన, కుటుంబమైన, సేవాపరమైన విషయాల్లోనైనా, పరిచర్య అయినా, తలాంతులైనా, మరి వరములు దేవుడు ఫలములు నీకు ఇచ్చిన వాటన్నిటి విషయంలో నీ కృప వలనే నాకు ఇచ్చావు, కానీ నాదంటూ ఈ లోకంలో ఏమి లేదయ్యా, నీవిస్తేనే నేను చేయగలుగుతున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన ఇస్తేనే మనం తినగలుగుతున్నాం, నడిపించగలుగుతున్నాం. కనుక ఇచ్చిన వాటిని బట్టి సంతోషించబాకండి, ఇచ్చిన దేవుని బట్టి సంతోషించండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చివరికి ఒక మాట చెప్పి ముగిచ్చేస్తాను. చూడండి, దేవుని వాక్యంలో ఎప్పటి వరకు నమ్మకంగా ఉండాలి అంటే ప్రకటన పుస్తకం 2వ అధ్యాయం, ప్రకటన పుస్తకం 2వ అధ్యాయం 10వ వాక్యం. ప్రకటన 2:10. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటమిచ్చేదను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పటి వరకు అంట? మరణము వరకు నమ్మకంగా ఉండాలి. శ్రమ వచ్చిందని శ్రమలో నమ్మకత్వాన్ని కోల్పోకూడదు. నిజమైన విశ్వాసం, నిజమైన నమ్మకం, పరిపూర్ణమైన విశ్వాసం, నమ్మకం ఎప్పుడు బయటపడిద్దంటే సమృద్ధి ఉన్నప్పుడు బయటపడిద్దా? బయటపడదు. అన్ని తినటానికి అమరిగ్గా ఉండి అన్నీ ఇస్తే అసలు దేవుడు ఓరక 2 నిమిషాలు స్తోత్రం అనుకుంటాం, వెళ్ళిపోతాం. ఎప్పుడు మన నమ్మకత్వం బయటపడిద్దంటే ఎప్పుడు మనం ప్రభు పైన పరిపూర్ణమైన విశ్వాసం కలిగిద్ది అంటే శ్రమలు ఎదురైనప్పుడు. ఇప్పుడంట శ్రమ ఎదురైతే, ఓ కొరత, ఒక లోటు, ఒక లోపం నీ జీవితంలో ప్రభు పెడితే అప్పుడు అర్థమైంది నీ నమ్మకత్వం ఏంటో. సమృద్ధిగా ఉన్నప్పుడు అర్థం కాదు. సమృద్ధికరమైన దీవెన చేద్ద నీవు దీవించబడుతున్నప్పుడు అర్థం కాదు. ఎప్పుడు అర్థమైద్ది అంటే నీకు కొరత ఏర్పడినప్పుడు, నీకు కొదువు ఏర్పడినప్పుడు. అందుకే భక్తుడు అంటాడు, శ్రమ అయినా, బాధ అయినను, హింసాలైనా, కరువైనా ఎదురైనను, శ్రమ అయినా నాను, హింసాలైనా, కరువైనా ఎదురైనాను, నన్ను ప్రేమించిన నా యేసు కొరకే, నాకై ప్రియ యేసు కొరకే జీవింతును, 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 జీవింతు నేను ఇక మీదట, నా కొరకే కాక యేసు కొరకు జీవింతును, జీవింతు నేను ఇక మీదట, నా కొరకే కాక యేసు కొరకు జీవింతును. మూలవాక్యములో మనం చదివాం, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. చెప్పండి, ఏ విషయంలో నమ్మకంగా ఉండాలి? ఏ విషయాలలో మనం నమ్మకంగా ఉండాలో దేవుని వాక్యాన్ని దినం మన అంశంగా ధ్యానం చేశాం.
నెంబర్ 1, దేవుని ఎదుట దేవునితో నమ్మకంగా ఉండాలి. సెకండ్ 1, దైవజనుడితో నమ్మకంగా ఉండాలి. థర్డ్ 1, సంఘములో నమ్మకంగా ఉండాలి. అన్ని విషయాలలో నమ్మకంగా ఉండాలి. చివరిగా మనం చెప్పుకున్నాం, మరణము వరకు అంటే మరణం వరకు అంటే చంపేస్తానని కాదు. మరణం దేవుడు దేలా, మనమే తెచ్చుకున్నాం. ఆదిపితరుడైనటువంటి ఆదాము అవ్వలు ఆజ్ఞను అతిక్రమించి వారు పాపములో పడిపోయి పాపము వలన వచ్చు జీతం మరణం. యాకోబు పత్రికలో ఉంటుంది, దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కన్నది. పాపం వలన వచ్చు జీతం మరణం. మరణాన్ని దేవుడు అనుమతించలేదు. ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసి మనమే మరణాన్ని తెచ్చుకున్నాం. కనుక ఎలాంటి శ్రమ మన జీవితంలో ఎదురైనా మన నమ్మకత్వాన్ని మనం ఏం చేయకూడదు అంటే కోల్పోకూడదు. భక్తుడైనటువంటి దావీదు 119వ కీర్తన రాస్తూ 67, 71 వచనాలు అంటాడు, శ్రమ కలుగుపు నేను త్రోవ విడిచి తిరిగానయ్యా, ఇప్పుడు శ్రమ కలగడం నాకేంటి మేలయ్యా. శ్రమ నాకు మేలే, శ్రమ నాకు ఆశీర్వాదమే, శ్రమ నాకు దీవెనేనయ్యా అన్నాడు. కనుక నమ్మకంగా ఉండాలి అంటే నమ్మదగిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఎవరంటే ఆయన యేసు ప్రభువారు. నమ్మదగిన దేవుని యొక్క చేరువలోకి నువ్వు వస్తే, నమ్మదగినటువంటి దేవుని గనుక నీవు వెంబడించగలిగితే, నమ్మదగినటువంటి దేవుని గనుక నీవు ఆశ్రయించగలిగితే, నమ్మదగిన దేవుని పైన గనుక నీవు ఆధారపడి యేసు ప్రభువని నోడుతో ఒప్పుకొని హృదయమందు విశ్వాసించి పశ్చాత్తాపడితే నీవు రక్షించబడతావని వాక్యం చెప్తుంది. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షణ పొందుతాడు. నెంబర్ 1, నమ్మాలి, పశ్చాత్తాపడాలి, మారు మనసు అనుభవంలోకి రావాలి, తరువాత బాప్తిస అనుభవంలోకి రావాలి. ఈ కార్యాలు ఏమి జరగకుండా డైరెక్ట్గా బాప్తిసం తీసుకుంటే దాని వలన దేవుని గురించినటువంటి అవగాహన నీకు ఉండదు. కనుక త్వరగా పడిపోవడానికి అవకాశం ఉంది. కనుక ప్రభువు గురించి తెలుసుకొని పరిపూర్ణంగా పశ్చాత్తాపడి నీవు నీ క్రియలను బట్టి, తలంపును బట్టి, ఆలోచనను బట్టి, నీ నడవడికను బట్టి నిన్ను తెలుసుకొని ప్రభు దగ్గర పశ్చాత్తాపడి కన్నీరు గారుస్తూ పశ్చాత్తాపడి మారు మనసు అనుభవంలోకి వస్తే ఆ తర్వాత నమ్మకం ఉంచి బాప్తిస అనుభవంలోకి నీవు రాగలుగుతావు. రక్షణ వేరు, మారు మనస్సు వేరు, పశ్చాత్తాపం వేరు, బాప్తిసం వేరు. ఈ 3 కార్యాలు కూడా బాప్తిసంలో మిళితమై ఉన్నాయి. డైరెక్ట్గా బాప్తిసం తీసుకుంటే దానివల్ల పెద్ద ఉపయోగం ఏమీ ఉండకపోవచ్చు అన్న అభిప్రాయం. డాబా పైకి వెళ్ళాలంటే మొదటి మెట్టు, 2వ మెట్టు, 3వ మెట్టు, ఎన్ని మెట్లు ఉంటే అన్ని మెట్లు ఎక్కాలిగా. ఒక మెట్టు ఎక్కేసి డాబా ఎక్కానంటే ఎట్ట సంగతి కాదు కదా. అందుకని శ్రమలో కూడా నమ్మకంగా ఉండండి. శ్రమ దినమున నీవు కృంగిపోతే చాతగానుడు అయిపోతావు. జాగ్రత్త. నాకు ఈ మాట భలే ఇష్టం. చాలాసార్లు నన్ను బలపరిచిన మాట ఇది. కనుక శ్రమ వచ్చినప్పుడు ఆత్మీయుల ద్వారా నిందలు అనుభవిస్తున్నా, మరి కుటుంబ సభ్యుల ద్వారా కొన్ని లేనిపోయినటువంటి సమస్యలు నా పైకి సాతానుడు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నా, శ్రమ వెంబడి శ్రమ, రక్త సంబంధులు, బంధువులను పోగొట్టుకుంటూ వేదనకరమైన పరిస్థితులు నేను వెళ్ళిపోతున్నా, ఎక్కడ నా ప్రభు పని ఆపలా. కారణం ఏంటంటే నా ధైర్యం మొదట దేవుడు, రెండవదిగా నా సంఘమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరందరూ నా కొరకు చేస్తున్న ప్రార్థన శ్రమలో కూడా నన్ను ఉజ్జీవములోకి ప్రభువు నడిపిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేద్దాం. నీ నమ్మకం ఎలాగుంది ఈరోజు పరిశీలన చేసుకో ప్రభు దగ్గర. ఈ ఆదివారం ప్రభు నీతో మాట్లాడుతూ అడుగుతున్నాడు, నమ్మకంగా నీవు ఉంటే మెండైన దీవెనలు నీకు ఇస్తాను. ఎందులో ఆశీర్వాదం లేకుండా ఉన్నావు నాకు తెలియదు కానీ, ఎందులో నీవు దీవించబడకుండా ఉన్నావు నాకు తెలియదు కానీ, ఏ విషయాల్లో నీవు దీవించబడాలని ఆశిస్తున్నావో నమ్మకం మాత్రం ఉంచు. నమ్మితే ఆయన మహిమ కలిగిన కార్యాన్ని జీవితంలో ప్రభు చేయబోతున్నాడు. హృదయపూర్వకంగా చిన్న ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీ దీవెన నా జీవితానికెంతో అవసరం.
ఇందుకు నన్నింతగా ప్రేమించితివి, నీకే వందనం. యేసయ్యా నీ దీవెనా నా జీవితానికెంతో అవసరం. ఎందుకో నన్నింతగా ప్రేమించితివి, నీకే వందనం. కొంతైనా మంచి లేని బ్రతుకులో, కొంతైనా మంచి లేని బ్రతుకులో ఎంతైనా నీ దీవెనవసరం. మాకు ఎంతైనా నీ దీవెనవసరం. ఎంతైనా నీ దీవెనవసరం. మాకు ఎంతైనా నీ దీవెనవసరం. యేసయ్యా నీ దీవెనా నా జీవితానికెంతో అవసరం. ఎందుకో నన్నింతగా ప్రేమించితివి, నీకే వందనం. శ్రమలో నిలిచి ఉండి మరణము వరకు నీవు నమ్మకంగా ఉంటే నిత్య రాజ్యములో స్థానాన్ని దేవుడు నీకు ఇస్తాడు. పౌలు గారు అంటారు, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను, నా పరుగును నేను ముట్టించాను, నా కొరకు ఇక మీదట జీవ కిరీటం ఉంచబడింది. నిత్య రాజ్యములో జీవ కిరీటాన్ని మనం పొందుకోవాలి అంటే ఈ లోకములో ఉండగా దేవుని కార్యాల విషయంలో, సంఘ విషయంలో, పరిచయ విషయంలో నీవు ఎలా నమ్మకంగా ఏ ఏ విషయాల్లో ఉండాలో మనం తెలుసుకున్నాం. విత్తబడిన వాక్యాన్ని మన జీవితంలో దేవుడు ఫలింపులోకి తీసుకొచ్చినట్లుగా ఇంకా నమ్మకం లేకున్నారా, నమ్మకం లేనటువంటి వారిని కూడా ప్రభు పైన ఆనుకునేటట్లుగా విశ్వాసాన్ని, నమ్మకాన్ని ప్రభు కల్పించి నడిపించున్నట్లుగా, తీర్మానతులకు ప్రభు నడిపించినట్లు ప్రభు తన కార్యమును జరిగించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. చదవబడిన లేఖముల నుండి నాతో మాతో మీరు ముచ్చటించిన నీ వాక్కుల కొరకు నేను స్తుతిస్తున్నాను నాయన. కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఈ దినం నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగుననే మాటలో నుండి ఏ ఏ విషయాల్లో మేము నమ్మకంగా ఉండాలో మాతో మీరు మాట్లాడిన ముచ్చటించిన నీ వాక్కుల కొరకు నీకు స్తోత్రాలు. వాటి నమ్మకాన్ని కలిగి ఉండడానికి సహాయం చేసి బలపరచమని, నమ్మకస్తులైన వారికి దీవెనలు మెండుగా కలుగు చేస్తానన్నావు. అంతవరకు నమ్మకంగా ఉంటే నిత్య రాజ్యములో స్థానాన్ని, జీవకిరీటాన్ని ఇస్తానన్నావు నాయన. నమ్మితే నీ మహిమ చేత నింపుతానన్నావు, నీ కార్యాల చేత బలపరుస్తానన్నావు. అట్టి కృపను, సమాధానాన్ని మీరు కలుగు చేసి బలపరచమని, విత్తబడిన వాక్యాలు నీరు కట్టి ఫలింపు చేయమని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచు ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించునుగాక. ఆమేన్.